ఆగస్టు 15, 2020 ప్రారంభమైన నశాముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా నరసరావుపేట పట్టణంలోని వాసవి డిగ్రీ కళాశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎంవి చరణ్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, నరసరావుపేట 1 టౌన్ ఉమెన్ ఎస్ఐ అరుణతో కలిసి విద్యార్థులందరికీ మత్తు పదార్థాల వ్యసన నిర్మూలనపై గట్టి ప్రతిజ్ఞ చేయించారు. భారతదేశంలో ఈ గాంజా అనేది రూపుమాపడం కోసం తయారు చేసింది కాబట్టి యువతకు ముఖ్యంగా అన్ని కాలేజెస్లో కూడా ఇది చేయించడం జరుగుతుంది. ప్రియమైన మిత్రులారా, ఏ దేశానికైనా యువతే శక్తి. సమాజం మరియు దేశం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల మాదక ద్రవ్య రహిత భారతదేశ ప్రచారంలో గరిష్ట సంఖ్యలో యువత పాల్గొనడం చాలా ముఖ్యం. దేశం యొక్క ఈ సవాలును స్వీకరిస్తూ ఈరోజు మనందరం నషాముక్త భారత్ అభియాన్, ఐక్య సమాజం, కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఎందుకంటే మాకు మనతోనే ప్రారంభం కావాలి. కాబట్టి మనందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకుందాం. నా దేశాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు నేను ప్రతిదీ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. ప్రియమైన మిత్రులారా, ఏ దేశానికైనా యువతే శక్తి. సమాజం మరియు దేశం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల మాదక ద్రవ్య రహిత భారతదేశ ప్రచారంలో గరిష్ట సంఖ్యలో యువత పాల్గొనడం చాలా ముఖ్యం. దేశం యొక్క ఈ సవాలును స్వీకరిస్తూ ఈరోజు మనందరం నషాముక్త భారత్ అభియాన్, ఐక్య సమాజం, కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి. కాబట్టి మనందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకుందాం. నా దేశాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు